బీఎస్పీ నాయకులు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. బీఎస్పీ ప్రభుత్వంతోనే సమానత్వం, బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందన్నారు. బీఎస్పీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈరోజు చెన్నూరు పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ మరి ఈ ఎన్నికల సమయంలో మీ దగ్గరికి వచ్చింది. ప్రజలారా, ఈరోజు మనము పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి మనమందరం కూడా సన్నద్ధం అవుతున్నాం. దీనిలో భాగంగా చెన్నూరు పార్లమెంటు పరిధిలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఇరికిల్ల రాజనరసయ్య గారు ఓట్లో ఉన్నారు. మరి బహుజన్ సమాజ్ పార్టీ గత 40 ఏళ్ల నుండి ఉన్నటువంటి పార్టీ. ఇది ఒక జాతీయ పార్టీ. ఈ పార్టీ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అగ్రవర్ణాల్లోని పేదలందరూ కూడా సమాన న్యాయాన్ని పంచేటువంటి పార్టీ. ఈ పార్టీ ఆల్రెడీ రాజ్యాంగాన్ని రక్షించేటువంటి పార్టీ. మిత్రులారా, రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్యము, సౌమ్యవాదము, తర్వాత ఆర్థిక అసమానతలు, తర్వాత విద్యా ఉద్యోగం కల్పించేటువంటి అనేక అంశాలతో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రక్షించేటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మరి ఇప్పటికి మనం చూస్తున్నాం, పెద్దపల్లి పార్లమెంటులో గత 60 ఏళ్ల నుండి ఎవరు ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నారు, ఏ ఏ వ్యక్తులు ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నారు? ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటులో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మిత్రులారా, మేము ఒకటే కోరుతున్నాం, ఇక్కడ అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటున్నామంటే రాజ్యాన్ని కాపాడేటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. మేము ఆల్రెడీ మీ ఓటు ద్వారా ఆ అవకాశం మాకు కల్పిస్తే మేము మీ వెన్నట్టి ఉండి ఈ యొక్క రాజ్యాధికారం సాధించి మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడి మనం రాబోయే కాలంలో ఈ యొక్క మన హక్కులు సాధించుకుంటాము. మరి దీనికోసం మీరు కూడా కొంత భాగస్వాములు కావాలని కోరుతున్నాం. మన మిత్రుడు మరి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఇరికిల్ల రాజనరసయ్య గారు, మరి తను రిటైర్డ్ ఎంప్లాయ్, ఏఈగా పనిచేశాడు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పోటీలో ఉన్నాడు. విద్యావేత్త. మరి మనకు అతడు కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి, మరి బలమైన సామాజిక వర్గానికి ఉన్నటువంటి వ్యక్తి. అతన్ని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించి వారి గుర్తైనటువంటి ఒక బహుజన్ సమాజ్ పార్టీ గుర్తైనటువంటి మా పార్టీ గుర్తైనటువంటి ఏనుగు గుర్తుపైన మరి ఓటు వేసి గెలిపించాలి. నెంబర్ 1లోనే ఉంటుంది, మనకు బ్యాలెట్ పేపర్లో నెంబర్ 1 మీద ఉంటుంది. మిత్రులారా, ఈ చెన్నూరు ప్రజలకి ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేక జమీలు తెలుపుతూ మీరు బీఎస్పీని ఆదరించి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఉన్నా, ఇసుక ఉన్నా, ఇంకా మిగతా ముడి పదార్థాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పకుండా ఇతర రాష్ట్రాలలో ఇక్కడ కలిసి ఇతర రాష్ట్రాలలో నెలకొల్పడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి యొక్క నిరుద్యోగులు కానీ, విద్యావంతులు కానీ ఎంతమంది వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి, వాళ్ళ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి మేము ఒకసారి అర్థం చేసుకోవాలి. మేము ఒకటే కోరుతున్నాం, తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలైనటువంటి మన తెలంగాణ మనకు కావాలని పోరాటం చేసినాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? కేవలం ఆ పార్టీ యొక్క నిధులు సమకూర్చుకోవడానికి అనేక రకాలైనటువంటి ఆర్థిక నిధులన్నీ దుర్వినియోగం చేసింది. మిత్రులారా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా గత 60 ఏళ్ల నుండి పరిపాలించి కేవలం ఇందిరమ్మ ఇండ్లు ఏదో అనుకుని వాళ్ళ ఆస్తులను పెంచుకున్నారు. అంటే ఈ రకంగా 3 పార్టీలు కూడా ఒకసారి బీజేపీ ప్రభుత్వం కూడా ఏం చేస్తున్నది? మాకు 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నది. మరి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఏంటిది? అంటే దేశంలో ఉన్నటువంటి నిరుపేదలు, పేదలు అందరూ కూడా రేపు ప్రశ్నించేటువంటి గొంతుకలు ఉన్నాయి. మిత్రులారా, మరి అన్నింటినీ కూడా మీరు కొద్దిగా పరిగణలోకి తీసుకోండి. మేము ఒకటే అడుగుతున్నాం, ఓటు ద్వారానే ఈ యొక్క మార్పు జరుగుతుంది. ముఖ్యంగా విద్య